నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భారతదేశంలో పేదరికం 5% తగ్గింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని విశ్లేషణ. సుమారు 80 చోరీ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 43 లక్షల రూపాయలకు పైగా విలువైన ఆభరణాలు స్వాధీనం. ప్రజాసేవకు ఆదిరెడ్డి కుటుంబం కట్టుబడి ఉంది. వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని టీడీపీ నాయకుల హితవు. దేశంలో పేదలకు మేలు చేయడమే వికసిత్ భారత్ లక్ష్యమని బీజేపీ ఎంపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. భారతదేశంలో 80 కోట్ల రూపాయలు అందిస్తున్న మన్నార్ ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం దేశంలో పేదరికం 5% తగ్గిందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో దానికి జవాబుదారీతనంగా పరిపాలన ఉందని అన్నారు. వికసిత భారత్ అమృతకాల నేపథ్యంలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి 11 సంవత్సరాలైన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశపు అమృత కాలంలో సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట వేశామని పురంధరేశ్వరి వివరించారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నారో దానికి జవాబుదారీతనంగా పరిపాలన సాగుతోందని విశ్లేషించారు. 11 సంవత్సరాల వికసిత భారతదేశం అమృతకాలం సేవా సుపరిపాలన పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ డిజిటల్ మాధ్యమాన్ని ఉపయోగించుకుంటున్న కారణంగా అవినీతి రహిత పాలన అందించాం. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చేసుకుని జర్మనీని అధిగమించి ప్రపంచ స్థాయిలో 4వ స్థానానికి వెళ్లామని వివరించారు. త్వరలో జపాన్ను కూడా దాటి 3వ స్థానం చేరడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రధాని మోడీ పాలనపై ప్రతి ఏడాదిలాగా ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తున్నామని తెలిపారు. దేశంలో పేదలకు మేలు చేయడమే లక్ష్యమని 11 నెలల్లో అవినీతి జరిగిందని ప్రధాని మోదీ వేలెత్తి చూపించుకోలేదన్నారు. ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం పేదరికం 5% తగ్గిందని తెలిపారు. రాజధాని అమరావతిని ఘోరంగా తోలనాడుతున్నారు. తల్లికి చెల్లికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ మాధ్యమంగా అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందని వెల్లడించారు. మరో 2,800 కోట్ల రూపాయలతో అదనపు రైల్వే లైన్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా తెలిపారు. అనంతపురం నుంచి అమరావతి వరకు 20,000 కోట్ల రూపాయలతో రోడ్లను నిర్మించబోతున్నామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వికసిత్ భారత్ కలలు సాకారం కావాలంటే వికసిత రాష్ట్రాలు కావాలని కోరారు. భారతదేశ వాణిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లుగా వివరించారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు బాధపడుతున్నాయని, పాకిస్తాన్లో ప్రభుత్వం ఉగ్రవాదం సమాంతరంగా పాలిస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్తాన్లో ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనడం శోచనీయమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. భారతీయులు ప్రపంచంలో ఎక్కడా ఇబ్బంది పడుతున్నా సరే వారిని వెంటనే భారతదేశానికి తీసుకొస్తామన్నారు. అనంతపురం నుండి అమరావతి వరకు కూడా 20,000 కోట్ల రూపాయలతోటి రాయలసీమతో మన రాజధానిని అనుసంధిస్తూ ఈ రోడ్డుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారాన్ని మనం అందరం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అదేవిధంగా పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇంతకుముందు 15,146 కోట్ల రూపాయలు అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ పోలవరం నిర్మాణానికి, ఎందుకంటే జాతీయ ప్రాజెక్ట్గా దాన్ని గుర్తించారు కాబట్టి కేంద్రం 15,146 కోట్ల రూపాయలని అప్పటికే అందించడం జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఇంకా ప్రధానమంత్రి సించాయ్ యోజన కింద ఇచ్చినటువంటి 7 ప్రాజెక్టులకి ఇచ్చినటువంటి సహకారం నేను తెలియజేశాను. స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం యొక్క దృష్టి అంతా కూడా దాని మీద కేంద్రీకృతమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే 11,400 కోట్ల రూపాయల మేరకు సహకారం కూడా స్టీల్ ప్లాంట్కి అందించినటువంటి విషయాన్ని
మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఇంకా రైల్వే డివిజన్ ఇందాక చెప్పాను, సౌత్ కోస్టల్ రైల్వే డివిజన్ వైజాగ్ హబ్గా మనం దాన్ని కూడా నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం కనుక ఇవన్నీ ఏదైతే నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అనేటువంటి సంకల్పం వారు చేశారో ఆ వికసిత్ భారత్ సంకల్పం అందుకోవాలి అని అంటే ఆ కళ సాకారం చేసుకోవాలంటే వికసిత్ రాష్ట్రాలు ఉండాలి. వికసిత్ రాష్ట్రాలు అంటే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కూడా దానిలో భాగం కనుక ఆ రకంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వికసిత్ భారత్ ప్రస్థానంలో భాగస్వామిని చేయాలి అనేటువంటి భావనతోటి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం తన ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాల్లో భారతదేశ వాణిని వినిపించడానికి ఎంపీ పురంధరేశ్వరి వెళ్లారని వివరించారు. మొన్న పాకిస్తాన్తో మన దేశంలో సంభవించిన పరిస్థితులు, యుద్ధం, సింధూర్, డిప్లొమాట్స్కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైనటువంటి టీంలో వారు పర్యటించి ఇక్కడికి రాజమండ్రి రావడం జరిగింది. ఆల్రెడీ విజయవాడ. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, బీజేపీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, అడపాల రామకృష్ణారావు, నర్సిపల్లి హారిక, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూరు నేపథ్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా 6 దేశాల్లో పర్యటించి రాజమండ్రి విచ్చేసిన పార్లమెంట్ సభ్యురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరికి పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. చోరీ కేసులో 2 నిందితులను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 40 లక్షల రూపాయలకు పైగా చోరీ సొత్తు రికవరీ చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఇంటి దొంగతనాలు చేసేటువంటి అంతర్రాష్ట్ర దొంగ బోలా నాగసాయిని, దొంగతనం చేసినటువంటి బంగారాన్ని దాచిపెడుతున్న చిన్ననాటి స్నేహితుడు మహమ్మద్ సోను అలీ అహ్మద్ ఖాన్ను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూశాయి. 2027 సంవత్సరం నుండి గాజువాక, వైజాగ్ సిటీ, రాజమండ్రి, కడప, నెల్లూరు, ఒంగోలు, అత్తిలి, తణుకు, తాడేపల్లిగూడెం, కావలి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలు చేస్తూ చివరిసారిగా బెంగళూరు పోలీసులకు 2023లో పట్టుబడ్డారు. బెంగళూరు జైల్లో 1 సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ అప్పటి నుంచి పలుచోట్ల ఇంటి దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు ఈ దొంగలు. రాజమండ్రి ప్రకాష్ నగర్ పరిధిలో జరిగిన చోరీ కేసుల విచారణలో స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్కే బాజీలాల్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు, నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో భాగంగా నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. డీఎస్పీ సెంట్రల్ జోన్ కె రమేష్ బాబు ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ప్రజల ఊళ్లకు వెళ్లేటువంటి సమయంలో పోలీస్ వారు ఉచితంగానే అందించేటువంటి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సదుపాయాన్ని 9493206371 ఫోన్ నెంబర్కు కాల్ చేసి ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. ఊళ్లకు వెళ్లేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా డీఎస్పీ కె రమేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్ఐ సతీష్, హెచ్సి నాగరాజు, నేర పరిశోధన విభాగం సిబ్బంది ఈ కేసులో పాల్గొన్నారు. కేసు పరిశోధనలోనూ నిందితులను అరెస్ట్ చేసి ప్రతిభను ప్రదర్శించినటువంటి పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించారు. ఈ ప్రకాష్ నగర్ లిమిట్స్లో దాతల ద్వారా సుమారు 300 కెమెరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కెమెరా కూడా హై ఫ్రీక్వెన్సీతో ఏర్పాటు చేయడం జరిగింది. నేరస్తుల మూమెంట్ ఏదైనా సరే దీన్ని కూడా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారానే పట్టుకోవడం జరిగింది. ఆ రోజు ఈడు నేరం చేసుకుని బస్ స్టాండ్కి వెళ్ళి తాపీగా బస్సుకి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు క్యాబ్ పెట్టుకుని వెళ్ళటం మాకు సీసీ కెమెరా రికార్డ్ అయింది. ఆ రికార్డు ఆధారంగా మేము ఈ నేరస్తుని పట్టుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీసీ కెమెరా కవరేజ్ టౌన్ అంతా ఉంది. నేరస్తుడు ఒక రోజులో ఆలస్యం అయితే కావచ్చు కానీ తప్పించుకోవడం అసంభవం. దీనికి సంబంధించి తర్వాత ఈ కొత్తగా మనం మహిళల రక్షణకు సంబంధించి శక్తి యాప్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అది దిశ ఉండేది. ఇప్పుడు శక్తి యాప్ అని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా జిల్లాలో 7 శక్తి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా శక్తి యాప్
అందరికీ మహిళలకి అందరికీ కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మహిళల పట్ల నేరాలు చేసే ఎవరైనా సరే అలాంటి పోక్సో కేసులు కానీ ఇతర ఉమెన్ రిలేటెడ్ అఫెన్స్ సంబంధించి అన్ని కేసులు కూడా 60 రోజుల్లో ఛార్జ్షీట్లు పెట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలందరినీ కూడా న్యాయస్థానం దగ్గర హాజరుపరిచి నేరస్తులకు సత్వరమే చర్చలు పడే విధంగా చేయమని మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. అందులో భాగంగా ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సంబంధించి వివిధ మెథడ్స్ తీసుకోవడం జరిగింది. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు బాగున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ మరింత ఉన్నత ప్రమాణాల కోసం కృషి చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టుబాబు పేర్కొన్నారు. ప్రజలంతా అర్థం చేసుకుని ప్రభుత్వ ప్రయోజనాలను పొందుతూ ప్రభుత్వ బడుల్లోనే పిల్లలను చేర్పించాలని కోరారు. స్థానిక రాజేంద్ర నగర్ మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో బాలసదనం బాలికల వసతి గృహానికి చెందిన 20 మంది విద్యార్థులను ఈ పాఠశాలలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థి పీఎంసీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగ సంఘ నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజన్ ప్రసాద్, బాలసదనం ఇన్ఛార్జ్ జి రోజారాణి, ఉపాధ్యాయులు జేడీఐజే డానియల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నక్కా చిట్టుబాబు చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండిశెట్టి రామకృష్ణ, గొట్టముక్కల కుమార్ వేగు, గుత్తుల రమేష్, యాళ్ల శ్రీనివాస్, పాఠశాల ఉపాధ్యాయులు దేవి, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తల్లికి వందనం పథకం అర్హులైన వారందరికీ అమలు చేయడం సంతోషంగా ఉందని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో నగదు జమ చేసినటువంటి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం అభినందనలు తెలిపింది. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. అలాగే మరికొన్ని తీర్మానాలను చేశారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా తమ సంఘం ఏ ప్రభుత్వం మంచి చేసినా అభినందిస్తుందని, తప్పులు చేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఏ ప్రభుత్వం మంచి చేసినా అభినందిస్తామని తెలిపారు. కేరళ ప్రభుత్వం మాదిరి అంబేద్కర్ జీవిత చరిత్రను ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠ్యాంశంగా చేర్చాలని కోరారు. సంఘ జిల్లా అధ్యక్షుడు బి జార్జి ఆంటోనీ మాట్లాడుతూ వార్డుల్లో సచివాలయాలుగా మార్చినటువంటి కమ్యూనిటీ హాల్ను తిరిగి స్థానిక ప్రజలకు అప్పగించాలని కోరారు. నగర అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీకి చర్యలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కోశాధికారి డాక్టర్ రాచల నాగేశ్వరరావు మాట్లాడుతూ పుష్కరాల దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. సంఘ జిల్లా కార్యదర్శి పోలవరపు రాము, సంఘ సభ్యులు బొక్కా సత్య వెంకట ప్రతాప్, పలువెల సత్యనారాయణ, రవీంద్ర తదితరులు మాట్లాడుతూ తల్లికి వందనం అర్హులందరికీ కూడా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశమే సుభిక్షమవుతుంది, భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 అవుతుంది అనేసి మేము అభిప్రాయపడతాము. అందుకని ప్రభుత్వం ఏమన్నా చేస్తే పేదలకి మెరుగైన విద్య అందించడానికి ప్రయత్నించండి అని కోరుకుంటున్నాం. అలాగే మెరుగైన వైద్యం అందించండి అని కోరుకుంటున్నాం. అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ప్రభుత్వం తరపున ఏమాత్రం జరగవలసింది కొద్దిపాటి కాదు, అన్యాయాలు జరిగినప్పుడు కూడా మేము ఖండించే శక్తి ఈ యొక్క బీసీ, ఎస్సీ, ఎస్టీకి మాకు ఇప్పుడే కాదు, ఒక 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇదే పరిస్థితులు. అయితే వాటిని ఏం చేశారంటే మరి రాను దాన్ని సచివాలయాల కింద మార్చేసి ఆ ప్రాంతాల్లో ఏ కార్యక్రమం చేసుకోవాలనుకున్నా అది అవకాశం లేకుండా సచివాలయం కింద మార్చేసి దాన్ని వాళ్ళు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అది తిరిగి ఆ సచివాలయాలన్నీ కూడా కమ్యూనిటీ హాల్స్ కింద మళ్ళీ కన్వర్ట్ చేసి ఏ ఏ ప్రాంతాల్లో ఎవరికెవరికి ఇచ్చారో వాళ్ళ కార్యక్రమాల కోసం, వెల్ఫేర్ కోసం మళ్ళీ దాన్ని రీబ్యాక్ చేయాలని ఈ సందర్భంగా మరి కోరడం జరుగుతుంది. రాజమండ్రి జేసీఏ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే ఘనంగా జరిగింది. రాజమండ్రి జేసీఏ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ధన్వంతరి బ్లడ్ బ్యాంక్, సంజీవిని బ్లడ్ బ్యాంకుల సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
సుమారు 212 మంది రక్తదానం చేశారు. జేసీఐ రాజమండ్రి 2025 ప్రెసిడెంట్ అనంతర శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ డాక్టర్ కరి రాజేష్, ట్రెజరర్ చల్లా విజయ రామారావు, జోన్ వైస్ ప్రెసిడెంట్ టి ప్రవీణ్, జేసీ కర్రి శ్రీనివాసరావు, సభ్యులు, మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ ప్రెసిడెంట్ మాట్లాడుతూ రక్తదానం చేసిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పరిస్థితులైనటువంటి మా క్రషర్స్ అండ్ క్వారీస్ యాజమాన్యం, వారి స్టాఫ్ అందరూ రక్తం ఇవ్వడం జరిగింది. అందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. రక్తదాన కార్యక్రమం జరిగించి ఇంచుమించుగా 100కు పైబడి మా దగ్గర రక్తదాతలను ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మాకు సహకరిస్తున్నటువంటి జేసీఐ రాజమండ్రి వారికి మా ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ వారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. రిపీట్ రాజమండ్రి విక్రమ్ మహాల్లో కళావాణి ఆర్కెస్ట్రా వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కళావాణి సంగీత స్వర సంస్థ 21వ వార్షికోత్సవం విక్రమ్ హాల్లో నిర్వహించారు. సంస్థ అధినేత ఏలూరు గంగాధర్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. శిష్టీకరణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు బట్లంకి నాగప్రకాష్ కృష్ణవేణి దంపతులకు, శిష్టీకరణ సేవా సమితి అధ్యక్షులు శేఖర్, మంత్రి శ్రీనివాసరావు సుబ్బలక్ష్మి దంపతులకు, శిష్టీకరణ సేవా సమితి ముఖ్య కార్యదర్శి డబ్బేరు విజయలక్ష్మి దివాకర్ దంపతులకు ఘన సత్కారం చేశారు. అనంతరం గంగాధర్ను శిష్టీకరణ సేవా సమితి తరపున సత్కరించారు. గాయని గాయకులు పలు పాటలు పాడి కార్యక్రమంలో అలరించారు. గాయని గాయకులకు పట్నాల శ్రీనివాస్ జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు మాట్లాడుతూ కళావాణి సంగీత స్వర సంస్థ యొక్క విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కళావాణి ఆర్కెస్ట్రా తరపున ధన్యవాదాలు తెలిపారు. గౌరవ సలహాదారు మరియు ఈ జిల్లా గౌరవ అధ్యక్షుడు వారికి కళావాణి ఆర్కెస్ట్రా తరపున ఇక్కడ సన్మానం జరగడం మాకెంతో. గంగాధర్ గారు, ఏలూరు గంగాధర్ గారి యొక్క ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్పొరేటర్గా చేసినటువంటి బట్లంకి నాగప్రకాష్ గారు మరియు బట్లంకి కృష్ణవేణమ్మ గారు ఇద్దరు కూడా కార్పొరేటర్లుగా చేశారు. ఐదేళ్ల అధికారంలో ఉండగా వైసీపీ ఎంపీ ఒక్క మంచి పని కూడా చేయలేదని టీడీపీ మహిళా కమిటీ ప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ ఎంపీ మార్గాన భరత్రామ్ గాల్లో నెగ్గారని ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి ప్రదీప్, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ అధ్యక్షులు మాలే విజయలక్ష్మి, నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షులు కోసూరు చండి ప్రియ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నమూరి దీపం మాట్లాడుతూ ఇటీవల మెయిన్ రోడ్లోని ఛాంబర్ కార్యాలయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం విజయవంతంగా జరిగిందన్నారు. అన్ని పార్టీల నాయకులు వచ్చారని, నిర్మాణాత్మక సలహాలు సూచనలు చేశారని గుర్తు చేశారు. అన్నిటికీ మించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అధికార యంత్రాంగం, నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అంతా హాజరయ్యేలా చేయగలిగారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి రాజమండ్రిలో మళ్లీ ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అభినందించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత పిఏపై ఉన్నటువంటి రౌడీ షీట్ ఎత్తివేయాలని గత ప్రభుత్వ పాలనలో 2019 నుండి 2020
21, 22, 23, 24 స్పందనలో పిటిషన్ అర్జీ పెట్టుకుంటూ వచ్చాడని అధికారులు ఎంక్వైరీ చేసి 9 సంవత్సరాలుగా అతనిపై ఎలాంటి కేసులు లేని కారణంగా అతనిపై రౌడీ షీట్ తీసివేయడం జరిగిందన్నారు. అలాగే వైకాపాలో భరత్ చుట్టూ ఉండే రౌడీ షీటర్లు 9 సంవత్సరాలు దాటినా ఒక కేసు లేని వాళ్లు ఉండి సత్ప్రవర్తన కలిగి ఉండి అర్జీ పెట్టుకుంటే అధికారులు స్పందించి రౌడీ షీట్ తీసివేస్తారని సలహా ఇచ్చారు. మాలే విజయలక్ష్మి, కోసూరు చండీప్రియాలు మాట్లాడుతూ పులపర్తి సత్యదేవ్ అనే వ్యక్తి తప్పు చేస్తే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయించి అతని వల్ల బాధించబడినటువంటి అమ్మాయికి మంచి చేయాలని సంకల్పించారని తెలిపారు. సత్యదేవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారని, వైసీపీకి చెందిన చెల్లిబోయిన కృష్ణ అదే పార్టీకి చెందిన మార్గాన్ సుశీల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు కదా, మరి మాజీ ఎంపీ ఇంతవరకు కృష్ణను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇటీవల సెల్ ఫోన్ గొడవలో మర్డర్ చేసిన కేసులో ఏవన్గా ఉన్న పీతా రామకృష్ణ అనుచరుడితో భుజం మీద చేయి వేసి ఫోటో దిగారని, అంటే అతన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా అని పేర్కొన్నారు. కోట్లింగాలపేటలో హ్యాపీ సండే ప్రోగ్రాంను చెడగొట్టింది పీతా రామకృష్ణ అనుచరులు 3 పోలీసులకు చెప్పారని తెలిపారు. ఆ 3 మర్డర్ కేసులో A1, A2, A3గా ఉన్నారని, ఆ 3పై రౌడీ షీట్ పెట్టడంతో పాటు నగర బహిష్కరణ చేయిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు మహిళలు మీసాల నాగమణి, గోరెల రమణి, భువనేశ్వరి, తుల్లి పద్మ, లీలావతి, నాయకులు వెంకన్న, జయరాం దత్తలు పాల్గొన్నారు. ఏం చూపించినా, ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందంటే, మేము కంపల్సరీ మా వాసు గారి మీద నువ్వు బురద చల్లుతున్నావు కాబట్టి మా ఎమ్మెల్యే గారి మీద మేము ఆ బురద మేము ఆయన క్లీన్ షీట్ అని మేము చెప్పడానికి ఇవన్నీ ప్రెస్ మీట్ పెట్టడం పరిస్థితులు ఉన్నాయి. రౌడీ సీటర్లు నీ వెనకాల ఉన్నారు, హెచ్చరించే వాళ్ళు నీ వరకు ఉన్నారు, చాలా తప్పులు చేశారు నీ వెనకాల. ఎంతమందిని నువ్వు సస్పెండ్ చేసావని అడుగుతూ ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు జోలికి వస్తే మట్టుకి మా మహిళలు తరిమి నిన్ను ఎక్కడ బుద్ధి చెప్పాలో చెప్తామని. ఏదైతే మీరు మా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారో ముందు మీ నాయకుడిని ప్రశ్నించి, మనం ఎదటోని ప్రశ్నించే ముందు మన వెనకాల మనం సరిచేసుకోవాలని మీ నాయకుడు కూడా మీరు సరిచెప్పవలసిందిగా తెలియజేసుకుంటూ, దయచేసి మరొకసారి రాజమండ్రి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే విధంగా లేని విషయాలను ఉన్నట్టుగా ఎప్పుడూ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడొద్దని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా. మాతృవియోగంతో బాధపడుతున్న డీసీసీబీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల వీర్రాజును ప్రముఖులు పరామర్శించారు. డిస్ట్రిక్ట్ సెంట్రల్ బ్యాంక్ మాజీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, నగర ప్రముఖులు ఆకుల వీర్రాజు మాతృమూర్తి ఈశ్వరమ్మ స్వర్గస్థులయ్యారు. సమాచారం తెలుసుకున్న పలువురు ప్రముఖులు ఆకుల వీర్రాజు ఇంటికి చేరుకున్నారు. ఈశ్వరమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, మాజీ మంత్రివర్యులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ గూడూరు శ్రీనివాసులు వీర్రాజు స్వగృహానికి విచ్చేసి సంతాపం తెలియజేశారు. ఈశ్వరమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజమండ్రి నగర రూరల్ ప్రముఖులు, మాజీ జెడ్పీటీసీ దొంతంశెట్టి వీరభద్రరావు, కడియం మండల వైసీపీ అధ్యక్షులు స్టాలిన్, ఎంపీటీసీ గిరిజాల బాబు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగ నాయకులు జక్కంపూడి గణేష్, మార్గాన్ చంటిబాబు, గంటా సునీల్, యాక్షన్ స్వచ్ఛంద సంస్థల కోఆర్డినేటర్ మేడా గురుదత్త ప్రసాద్, పడాల వీరప్రసాద్, ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, అడప అనిల్ కుమార్, నగరపు కాపు పెద్దలు అర్లపల్లి పురుషోత్తం, బోనం సత్యనారాయణ, బొప్పన సుబ్బారావు, దండమూడి అర్జునరావు, యనమల త్యాగరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, యనమల రంగబాబు, అడప వరప్రసాద్, మాజీ ఛాంబర్ అధ్యక్షులు పోకల సేతయ్య, ఈయప్ప మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి స్వాతంత్ర సమరయోధుల భవనంలో అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ సేవలందిస్తూ సమాజంలో తండ్రులంతా గాడ్ ఫాదర్స్గా నిలవాలని తొలి గాడ్ ఫాదర్ పురస్కార గ్రహీత ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ఆకాంక్షించారు. అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా సహాయ సంస్థ 18 ఏళ్లుగా అందిస్తున్న గాడ్ ఫాదర్స్ పురస్కారాల ప్రధానోత్సవం ఆదివారం నాడు స్వాతంత్ర సమరయోధుల భవనంలో జరిగింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి మాట్లాడుతూ సమాజ హితానికి తల్లిదండ్రులు తమ జీవితమంతా అంకితం చేయాలన్నారు. స్వచ్ఛమైన గోదావరి నీటి సరఫరా కోసం పోరాటం చేస్తున్న ప్రముఖ విద్యావేత్త టీకే విశ్వేశ్వరరెడ్డి గాడ్ ఫాదర్ పురస్కారం అందుకుని మాట్లాడుతూ తల్లిదండ్రుల పట్ల విలువలు కొరవడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 18 సంవత్సరాలుగా గాడ్ ఫాదర్స్ పురస్కారం అందిస్తున్న సహాయ సంస్థను మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు అభినందించారు.
రోటరీ క్లబ్ ఐకాన్స్ చాప్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా మాట్లాడుతూ ఎంత ఎత్తుకు వెళ్లినా తండ్రి స్థానాన్ని ప్రపంచం నిలకడగానే చూస్తుందన్నారు. సీనియర్ సిటిజన్లు రఘుపాత్రుని సాయిబాబా, పిచ్చుక రాంబాబు గాడ్ ఫాదర్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. నండూరు సుబ్బారావు, దూర్వాసుల సత్యనారాయణ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. సహాయ సంస్థ నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్, పివిఎస్ కృష్ణారావు, దేశరెడ్డి బలరామనాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వ్యాపార ప్రముఖులు, గాడ్ ఫాదర్ అవార్డు గ్రహీత మైలవరపు నాగేంద్ర ప్రసాద్, సీనియర్ సిటిజన్ నాయకులు కెకే సంజయరావు తదితరులు పాల్గొన్నారు. రాజా సాహెబ్ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ టీజర్ విడుదల సందర్భంగా రాజమండ్రి ప్రభాస్ ఫ్యాన్స్ సిటీ ప్రెసిడెంట్ వై దేవీప్రసాద్ ఆధ్వర్యంలో అనుశ్రీ సినిమా థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ అధిక సంఖ్యలో పాల్గొని టీజర్ తిలకించారు. అనంతరం వై దేవీప్రసాద్, బొర్రాచెన్ని, థియేటర్ యాజమాన్యం, మేనేజర్ హరిబాబు, మేనేజర్ కాదా రాజేష్ సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ప్రభాస్ ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రెల్లిపేట నాని, మధు, పవన్, మహేష్, విక్రమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రాజా వచ్చి కన్నప్ప కానీ, రాజాసాబ్ కానీ, సదా 2 కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఇట్లా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఏ కార్యక్రమం చేసినా సరే మా జిల్లా ప్రెసిడెంట్ సత్యబాబు గారు మాకు దగ్గరుండి అన్నిటికీ కూడా అవకాశాలు ఇచ్చి ఆయన మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే థియేటర్ యాజమాన్యం అనుశ్రీ సత్యనారాయణ గారు, వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారతదేశంలో పేదరికం 5% తగ్గింది. రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని విశ్లేషణ. సుమారు 80 చోరీ కేసుల్లో నిందితుడిని అరెస్టు చేసిన తూర్పుగోదావరి జిల్లా పోలీసులు. 43 లక్షల రూపాయలకు పైగా విలువైన ఆభరణాలు స్వాధీనం. ప్రజాసేవకు ఆదిరెడ్డి కుటుంబం కట్టుబడి ఉంది. వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని టీడీపీ నాయకుల హితవు. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.